గీయాలన్న గమ్మత్ ఎక్కడ అనిపిస్తుంది అంటే ముఖ్యమంత్రి మాటలు ఈ మంత్రుల మాటలు వింటే బళ్ళల్లో చాక్ పీసులకు పైసలు లేవట. బళ్ళల్లో పిల్లలు చదువుకునే బళ్ళల్లో చాక్ పీసులకు పైసలు లేవట. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులకు పైసలు లేవట. ఆఖరికి పోలీసు వాళ్ళు తిరిగే పెట్రోలింగ్ బండ్లలో డీజిల్ పోస్తే పైసలు లేవట. కానీ మూసీలో పోసేందుకు మాత్రం 1,50,000 కోట్లు మాత్రం పెడతారట చిట్టినాయుడు. ఎందుకు పెట్టాలి? రైతు బంధుకు పైసలు లేవు, రుణమాఫీకి పైసలు లేవు, తులం బంగారం పైసలు లేవు, ఆడపిల్లలకు నెలకు 2,500 ఇచ్చేందుకు పైసలు లేవు, 6 గ్యారంటీలు అమలు చేసేందుకు పైసలు లేవు. దేనికి పైసలు లేవు కానీ మూసీకి మాత్రం 1,00,000 కోట్లు. ఎవడు అడిగిండి నిన్ను? ఎందుకు చేస్తున్నావు ఇది? ఇంకొక మా తమ్ముడు వెనకకెళ్ళి చెప్తుండు. ఇక నాకు డౌట్ ఉన్నది కొద్దిగా, రేవంత్ రెడ్డి గారు కొద్దిగా ఇక్కడ చిప్పు దెబ్బతిన్నది. ఇక్కడ చిప్పు ఉంటుంది కదా చిన్నది, దెబ్బ తిన్నది. మీరు చూడు ఏం మాట్లాడుతున్నా ఆయన. దిల్సుఖ్ నగర్లో అన్నట విమానాలు దొరుకుతున్నాయట. ఏడ దొరుకుతున్నాయో నాకే తెలియదు. మరి వాళ్ళ మన్మన్కి ఏమైనా కొనుక్కపోయినా బొమ్మ విమానం ఏమో కానీ నాకు తెలియదు. విమానాలు దొరుకుతున్నాయట. హైదరాబాద్ చుట్టూ సముద్రం ఉందట 3 దిక్కుల. మీ ఇబ్రాహీంపట్నం నీళ్ళలు ఉన్నదే. ఇబ్రాహీంపట్నం వాళ్ళు మీరు నీళ్ళలు ఉంటున్నారా? ఈ సైట్ దిక్కు సముద్రం ఉందట. బాక్రానంగల్ ప్రాజెక్ట్ అని ఒకటి ఉంటుంది. అది ఎక్కడో ఆడ ఉత్తర భారతదేశంలో హర్యానాలో అని ఉంటుంది. పంజాబ్లో హర్యానాలో పంజాబ్లో ఉంటుంది. బాక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నదని చెప్పి 15 ఆగస్టు రోజు చెప్తుండు ముఖ్యమంత్రి. నెత్తి కొట్టుకోవాలన్నా సావాలన్నా ఏం చేయాలి? ఇక మీకు తెలిసిన పిల్లలకు తెలుస్తుంది. ఆ సత్యానాదెల్ల గారు ఉన్నారు, ఆయన మైక్రోసాఫ్ట్ చైర్మన్. ఈయన ఏమంటాడు ఎరికేనా? విప్రో CEO సత్యానాదెల్ల అంటాడు. ఏం చేయాలి మనం? ఈయనని ఏం చేయాలి మనం? ఎట్లా చావాలి మనం? ఇంకో 3-4 ఏళ్ళు ఏమన్నా అంటే నీ ఇల్లు కూలగొడతా, నీ సంగతి ఏంది, నీ ఫామ్ హౌస్ కూలగొట్టరా అయ్యా, నేను ఒడొద్దన్నాడు. నేను తప్పు చేస్తే నాది తప్పులో ఉంటే కూలగొట్టమనే చెప్పిన. నేను మొన్న కందుకూరు అక్క పిలిచింది రైతు ధర్నకు. నేను అక్కడ కూడా చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు అంతగానం ఉబలాటం ఉంటే నేను నిజంగానే తప్పు చేస్తే కూలగొట్టు, నాది కూలగొట్టు, కానీ పేదోళ్ళ ఇల్లు కూలగొట్టకు, అక్కడితోని ఆపు అని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మమ్మల్ని కూలగొడితే, మాది కూలగొడితే నీ అహం చల్లారుతుంది, నీ కళ్ళు చల్లబడతాయి అనుకుంటే గాడికి ఆపు. ఏం అవసరం ఉన్నది? అలా మూసీలో 1,00,000 మందిని ఇళ్ళకి వెళ్ళి తీసి బయట వారేసి అక్కడ ఏమున్నది? మూసీలా ఆల్రెడీ మొత్తం STPలు మనం కట్టినాం. 31 STPలు కట్టినాం. నిన్న నేను ఎల్బీ నగర్ పోయి కూడా చూపెట్టినా. నీళ్లు మొత్తం శుద్ధం చేసే పని కేసీఆర్ ప్రభుత్వమే చేసింది. కాళేశ్వరం మీద రోజు ఏడుస్తారు. ఆ కాళేశ్వరం నీళ్లు ఇలా కొండపోచమ్మ సాగర్ దాకా వచ్చినాయి. ఆడికెళ్ళి 1,100 కోట్లు ఖర్చు పెడితే గోదావరి నీళ్ళు వచ్చి మూసిలో పడతాయి. ఇక గోదావరి నీళ్ళు వచ్చి మూసిలో పడ్డాక మొత్తం సివరేజ్ ట్రీట్మెంట్ అంటే మురికి నీరు శుద్ధ అయిపోయాక ఇక నువ్వు కొత్తగా పైసలు ఖర్చు పెట్టు దేనికి? నీ షోకుల కోసం, ఢిల్లీకి మూటల కోసం కాకపోతే ఇంకెందుకు? ఆలోచించరు మీరు కూడా. వేటికి పైసలు లేవట. పేదోళ్ళకి ఇచ్చే మాత్రం పైసలు లేవు. కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు పైసలు ఉన్నాయి, పెద్ద పెద్ద స్కీములు చేసేందుకు పైసలు ఉన్నాయి.